వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆయన పేరు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఎందుకంటే ఆయన ఒక శక్తిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పవర్ఫుల్గా పనిచేస్తున్న వ్యక్తి. అలాగే వివాదాలు కూడా ఆయన చుట్టూ ఉన్నాయి. ఆయన గురించి మనం ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను, థ్యాంక్ యూ. చాలా లేదు సార్, మీతో ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం. అనుకున్నాం కానీ ఇప్పుడు కుదిరింది. బెటర్ లేట్ దెన్ ఎవర్. ఇది హాట్ సీట్ కార్యక్రమం సార్. అలాగే, కొంచెం వేడిగానే ఉంటాయి క్వశ్చన్. అలాగేనండి. మీరు డిపార్ట్మెంట్ కదా, మమ్మల్ని అనుకోవద్దని చెబుతున్నాం. ఇంకా నో మోర్ డిపార్ట్మెంట్ పాలిటిక్స్. కాకపోయినా డిపార్ట్మెంట్ కాకపోయినా ఏం వెంకటేశ్వర గారు అంటే మీరు కమిషనర్ గా చేసినప్పుడు నాకు తెలుసు, విజయవాడ కమిషనర్ చేశారు కదా, అప్పటి నుంచి మీ గురించి నేను ఫాలోఅప్ చేస్తాను. ఒక పవర్ఫుల్ గా పనిచేస్తారు, ఎవరికి తడవకుండా. డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఉండే పరిస్థితులు వేరేగా ఉంటాయండి. రాజ్యాంగం, చట్టం మాకు ఇచ్చినటువంటి అధికారాలు అపరిమితంగా ఉంటాయి. చాలా మామూలు వాళ్ళకి ఎవరికి అధికారాలు ఉండవు. కాబట్టి ఆ అధికారం నీడలో మేము ఏమైనా చేసినా కానీ ఆ క్రెడిట్ మొత్తం మేము తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ అధికారం వల్ల సంక్రమించిన క్రెడిట్ అది. కానీ ఇవాళ రాజకీయ రంగంలో ఉన్నప్పుడు హాట్ సీట్ ఏంటి, వామ్ సీట్ ఏంటి, మరిగే నీళ్లలో నిప్పుల మీద నుంచోబెట్టినా కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. లేనప్పుడు రాజకీయాల్లోకి రాకూడదు. అది కరెక్టే. సరే, ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మీ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఏదన్నా సరే ఒక డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉన్నదన్నట్టు మాట్లాడతారు. మీరు ఎవడైనా అనుకుంటాడా లేదా లేదు. అది డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు, క్యాస్ట్ పరంగా కావచ్చు, రైతుల పరంగా కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఇప్పుడు మీరు సపోర్ట్ చేసిన గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఉంది అయినా వాళ్ళని కూడా దుమ్ము దులిపేస్తారు. మీకేం ఇబ్బందులు రావంటారా? ఏ వస్తాయి ఇబ్బందులు మీరే చెప్పండి. అంటే డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు మీకు ట్రాన్స్ఫర్లు లేదా ఇవి చేసేవాళ్ళు ఉండేవి. మరి ఇప్పుడు మీకు ఇంపార్టెన్స్ పోస్ట్ ఇస్తారంటున్నారు కదా ఆఫ్టర్ ఎలక్షన్. అందరూ అనుకుంది ఏంటంటే మీరు గత గవర్నమెంట్ ఉన్న ఇబ్బందులు అందరికీ తెలుసు. చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఎప్పుడో డీజీపీ కావాల్సిన ఇబ్బందులు పడ్డారు. అందరు ఆశించారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కానీ పార్టీస్ కూడా, ఏ పార్టీకి సంబంధం లేకుండా ఏబి వెంకటేశ్వరరావు గారికి గ్యారంటీగా మంచి పోస్ట్ ఇస్తారు ఈ గవర్నమెంట్ అని ఆశించారు. మరి పూర్తిగా నిరాశ ఎదురైంది మీకు. అదేంటి ఆఫ్టర్ ఆల్ నా దృష్టిలో, ఎందుకంటే నాకు డిపార్ట్మెంట్ గురించి తెలుసు కాబట్టి, మీరు ఒక డీజీపీ చేసిన వ్యక్తిని, అంటే ఒక డీజీపీ కూడా కాదు, గత గవర్నమెంట్లో చంద్రబాబు గారు సీఎం గారు అయితే నిర్ణయాలన్నీ మీయే, మాకు తెలుసు అన్ని కూడా. ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న మీరు, ప్రతి నిర్ణయం మీ దగ్గర నుంచి వెళ్ళేది. సలహా సంప్రదాయం, నిర్ణయాలు వెళ్ళవు, ఎప్పుడు సలహా సంప్రదాయం, సూచనలు వెళ్తాయి, నిర్ణయాలు ఆయన తీసుకుంటారు. ఆయన నిర్ణయాలు కూడా ఏంటంటే మీరు అన్ని స్క్రూటినీ చేసి ఇదండి ఇది కరెక్ట్ అంటే ఆయన నిర్ణయం తీసుకుంటారు. అలాంటి వీరికి ఒక చిన్న పోస్ట్ అది నా దృష్టిలో. మరి అలాంటి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అంటే అది చాలా దారుణమైన విషయం. దాని మీద మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఆ రోజున? రిటైర్ అయిపోయిన తర్వాత నా ముందున్నది రెండే మార్గాలు. ఉంటే ప్రభుత్వంలో ఉండి పనిచేయడం, లేదంటే ప్రభుత్వం బయట ఉండి పనిచేయడం. మూడోది ఏంటంటే దుప్పటి కప్పుకొని పడుకోవడం. దానికి ఎట్లాగో నేను రెడీగా లేను, దుప్పటి కప్పుకొని పడుకునే ఉద్దేశం లేదు. ఎందువల్లంటే నేను ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాను? డీజీపీలు రిటైర్ అవుతూ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్లు సంవత్సరానికి 100 మంది ఈ దేశంలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, రిటైర్ అవుతూ ఉంటారు. ఎవరికి లేని దురద నీకెందుకు రా అంటే నాకు ఆ దురద ఉంది కాబట్టి. ఏంటంటే నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు పై అధికారులను ఎదిరించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేవాడిని. నేను అవసరం అనుకున్నప్పుడు. 100 నిర్ణయాల్లో 1-2 తప్పు అయితే అయి ఉండొచ్చు, నేను దాన్ని ఏమి కాదంటలేదు. కానీ జనరల్గా మొండితనంగానే పోయేవాడిని. ఏంటంటే ఇంత అధికారం ఉండదు, చేస్తే మంచి పని చేయాలి కానీ తెలిసి చెడ్డ పని చేయకూడదు అన్న నమ్మకంతో. లేకపోతే ఎందుకు ఈ అధికారం బోడి, ఈ జీతం కోసం పని చేయాలంటే ఎక్కడైనా పని చేయొచ్చు కదా అంతే అనే ఉద్దేశంతో అట్లా చేసేవాడిని. సో అదే దృక్పథంతో రిటైర్ అయిన తర్వాత కూడా ఎక్కడైతే అన్యాయాలు జరుగుతాయో, ఎక్కడైతే అణచివేత ఉంటుందో వాళ్ళకి సహాయంగా ఉండాలి, అన్యాయాలను ఎదిరించాలి, ప్రశ్నించాలి, సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి అనే ఉద్దేశంతో అలా చేస్తేనే నా శేష జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. లేకపోతే పుడతాం, చచ్చిపోతాం, దానికి విలువే ఉంది అని అనుకున్నా. అనుకుని సరే 2 మార్గాలు ఉన్నాయి.
ప్రభుత్వంలో ఉండి అన్నా చేయాలి, లేకపోతే బయట అన్నా చేయాలి. ఓకే. ప్రభుత్వంలో ఉండి చేయాలి అని అంటే నాకు నచ్చిన పని ఇవ్వాలిగా. మీరు నచ్చిన పని ఏంటి అసలు? ఓకే, నాకు నచ్చిన పని ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సరే పొలిటికల్ పార్టీల్లో మంచి చెడులు అందరికీ ఉంటాయి. ఎవరో పెద్ద రామరాజ్యాలు కావు. ప్రతి ప్రభుత్వంలోనూ ఎన్నో కొన్ని అవకతవకలు ఉంటాయి. నేను 35 ఏళ్ల సర్వీస్లో ఎన్నో ప్రభుత్వాలు చూశాను. అందులో మంచి చూశాను, చెడు చూశాను. అంతే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఫామ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ, అసలు సమాజం విషయంలో కానీ ఆయన అవలంబించిన తీరు, ఆయన రాజకీయాలు చేసే పద్ధతి, స్టైల్ ఏదో అంటారు, ఆ స్టైలు చాలా ప్రమాదకరమైంది సమాజానికి అని నేను గట్టిగా నమ్మేవాడిని. ఇవాళకి నమ్ముతున్నా. సరే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ గాంధీ నెహ్రూలాగా లేకపోతే ప్రకాశం పంతులు గారి లాగా సాదాసీదాగా ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ ఆ రాజకీయాల్లో విలువలు తగ్గిపోవటం అనేది క్రమేపీ జరుగుతూనే వస్తుంది. ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సడన్గా ఒక కిందకి దిగువకి వెళ్ళే రోడ్లో నుంచి డైరెక్ట్గా అగాధంలో పడిపోయామనిపించింది. బాగా కుదుపు జరిగింది అందరికీ అదే పరిస్థితి. మీలాంటి భావాలు అందరికీ కూడా సమాజం మొత్తానికి ఒక కుదుపు జరిగింది. వ్యవస్థలు అన్నింటినీ కొల్లబొడిచి పారేశారు. కరెక్ట్ అండి. అసలు రాజకీయాలు అంటే ఇదే, ప్రభుత్వం అంటే ఇదే, ఎట్లా బతకాలరా బాబు అనే పరిస్థితి క్రియేట్ చేశారు. రాజకీయాలు అంటే బూతులు తిట్టాలన్నది కూడా ఎగ్జాక్ట్లీ. సో ఒక రకంగా విషపూరితం చేశారు సామాజిక జీవితాన్ని. నేను అనుకున్నది ఏంటంటే, సరే ఆయన ప్రభుత్వం వెళ్ళిపోవడానికి నేను రిటైర్ అవడానికి కరెక్ట్గా కోయిన్సైడ్ అయింది. సరే నేను కూడా ఎట్లాగూ ప్రజలకు పనికొచ్చే పని చేద్దాం అనుకుంటున్నాను కదా అని ఆ విషయంని విరుగుడు చేసి అప్పుడు జరిగిన తప్పుల్ని సరిదిద్ది బాధితుల్ని ఓదార్చి బాధితులకు న్యాయం జరిగేలాగా చేసి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే కేసు అయితే శిక్షించండి, లేకపోతే కనీసం రికార్డు మీదకి తీసుకొచ్చి అరే బాబు నువ్వు చేసిన తప్పు ఇంకొకసారి అట్లా చేయమాకు అని పబ్లిక్గా మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేసినాడు మిగిలిన వాళ్ళు కొంచెం వెరుస్తారు. కొంత వెరపు ఉంటుంది. అరే చేస్తే పరుగు పోద్దిరా, మనం ఇక్కడ బతకాల్సిన వాళ్ళం, మన ఫ్యామిలీలో పరుగు పోద్ది, మనం ఊళ్ళో పరుగు పోద్ది అనే భయం అన్నా ఉండేది. సో ఆ రకంగా సమాజాన్ని మళ్ళా ఒక దారిలో పెట్టే ప్రయత్నం నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు. ఆ పెట్టే ప్రయత్నంలో భాగస్వామిని అవుదాం అనుకున్నా. అంటే అప్పుడు ఏ టైప్ ఆఫ్ అట్లాంటి ఉద్యోగం, అదే ఏ టైప్ ఆఫ్ ఉద్యోగం అయితే బాగుంటుంది, అదే అట్లాంటి పని ఇవ్వండి అని అడిగా. అదే సార్ బాగుంది, మీరు చెప్పింది కాన్సెప్ట్ 100% కరెక్టే. దానికి మీరు సమర్థులు కూడా. అలాంటి పని అంటే మన దగ్గర ఏ పోస్టులు ఉన్నాయి? అసలు పోస్టులు ఉంటాం ఏమిటండి, ఆ రకమైన పనిని ఒక ఫ్రేమ్వర్క్ చేసి దాన్ని ఒక వ్యవస్థలాగా తయారు చేసి చేయొచ్చు. అది ఎలా చేయాలి అనేది చేయదలుచుకుంటే ఎలా చేయాలి అనే దానికి సమాధానాలు. ఇప్పుడు మీ మనసులో ఉన్నది ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు చెప్పాను, నేను ఇదే పనిలో ఉంటానండి, ఇదే పని చేయదలుచుకున్నానండి అని చెప్పాను. దానికి ఏమన్నారు? అప్పుడు ఏమి అనలేదు, సరే చూద్దాంలే అన్నారు. స్పెసిఫిక్గా ఎస్ అని నో అని ఏం చెప్పాలా, చూద్దాంలే అని అన్నారు. చివరికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అనౌన్స్మెంట్ వచ్చింది. దాని గురించి నాకు ముందు తెలియకుండానే సంప్రదించలా. ఆ పోస్ట్ చిన్నదనో ఇంకొకటనో కాదు, అంతకుముందు రిటైర్ అయిన డీజీపీలు హోల్డ్ చేసిన పోస్టే అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక జెడ్పీటీసీ హోల్డ్ చేశాడన్నంత మాత్రాన ఆ పోస్టుకు విలువేం తగ్గిపోదు. అంతకుముందు పివి నరసింహరావు అల్లుడు నందన్ గారు ఆ పోస్టులో ఉన్నాడు 3-4 ఏళ్ళు రిటైర్ అయిన తర్వాత. కాబట్టి నా లక్ష్యాలు వేరు, నా లైఫ్లో నా లక్ష్యాలు వేరు, ఆ పోస్టులో చేసే పని వేరు. మరి అప్పుడు మీరు వెళ్ళి సీఎం గారితో మీరు మాట్లాడారా? నాకు ఈ పోస్ట్ మాట్లాడానో లేదో అవన్నీ బహిరంగంగా చర్చించడం బాగుండదుగా. సో తెలియజేయడం అయితే తెలియజేసా ఏదో రకంగా. ఒకటి సార్ వెంకటేశ్వర గారు ఏంటంటే అందరూ అనుకుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క భావాలు ఆయన ఇప్పుడు కూడా పరిగణలో తీసుకుంటారు, బట్ లోకేష్ వచ్చిన తర్వాత మిమ్మల్ని దూరం పెట్టారంటారు, మీరు ఏమంటారు? నేను దాన్ని అసలు నాకు తెలియని విషయం గురించి ఇంత పెద్ద మాట నేను మాట్లాడటం సబబు కాదు. లోకేష్ కి ఆయన సొంత టీం తయారు చేసుకుంటూ చేసుకోవచ్చు. నిర్మల్ లేకపోతే గతంలో మంత్రులు చేసిన పత్తిపాటి పుల్లారావు గారు కానీ ఇలాంటి పెద్దవాళ్ళందరినీ మన రాజప్ప గారిని హోమ్ మినిస్టర్ చేసిన
వీళ్ళందరూ వల్లనే మా నాన్న అప్పుడు ఓడిపోయాడు అనే ఉద్దేశం మిమ్మల్ని అందరూ పక్కన పెట్టాడంట. మీరేమంటారు దీని మీద? తెలీదు. మీరు అంటే వింటమే తప్ప దాన్ని అవునని చెప్పలేరు, కాదని చెప్పలేరు. ఆయన ఉద్దేశాలు ఆయనకు ఉండొచ్చు, ఆయన రాజకీయ ఫ్యూచర్ గురించి ఆయనకు ఉండే ప్లాన్స్ ఆయనకు ఉండొచ్చు. మీరు పోస్ట్ వద్దన్నారు, మరి ఇప్పుడు వాట్ నెక్స్ట్ మీరేం చేయబోతున్నారు? నేను ప్రజల్లో ఉన్నాను, రాజకీయాల్లో ఉన్నాను. ఏప్రిల్ 13వ తారీఖున అమలాపురంలో నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పి అనౌన్స్ చేశాను. ఎప్పుడు వస్తున్నారు రాజకీయాల్లో? ఆ రోజు నుంచే వచ్చినట్టే సార్. అదే సార్, రాజకీయాలు అంటే మీకు మన దగ్గర ఉండాలి కదా. కరెక్ట్. మన దగ్గర బీజేపీకి వెళ్తున్నారా, లేదా జగన్ ఆహ్వానిస్తున్నారా, లేదంటే కాంగ్రెస్కి వెళ్తున్నారా, సొంత పార్టీ పెడుతున్నారా? అది కన్ఫ్యూజన్ కదా. రైట్. కన్ఫ్యూజనే. కానీ నేను రాజకీయాల్లోకి వచ్చి రాగానే ఇవన్నీ ప్రకటించాల్సిన అవసరం ఏముంది? ముందు ప్రజా జీవితంలోకి రావడం ముఖ్యం. అట్లాగే సార్, మేము మీ ఫాలోవర్స్ చాలా మంది, మేము కూడా మనం న్యూస్ చేసాం మీ బర్త్డే రోజున రాజకీయాల్లోకి వస్తున్నారు. మీ ఫాలోవర్స్ చాలా మంది మమ్మల్ని అడగడం కూడా జరిగింది, మేము కూడా ఆయన ఫాలో అవుదాం అనుకుంటున్నాం. ఆయన విధానం ఏంటంటే మాకే తెలియదు అన్న. మరి మీరు అనౌన్స్ చేయనప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఎదురు చూస్తున్న వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారు కదా. కరెక్టేనండి. వెళ్ళిపోయిన వాళ్ళు వెనక రావడానికి ఎంతసేపు పడుతుంది? ఇదంతా చాలు ఇన్ ద మైండ్. ఒకటి సార్, చాలా మంది ఏమనుకుంటారంటే నేను పార్టీ పెడతాను, రాజకీయాలకు వస్తానని బెదిరిస్తున్నారండి మీరు ప్రభుత్వాన్ని. దీన్ని మీరేమంటారు? అనుకునే వాళ్ళని నేను తప్పు పట్టను. ఎందుకంటే రాజకీయాల్లో ఎంతమంది దొంగ యాదవులను చూడాల మనం. కాబట్టి వచ్చిన వాడిని అనుమానించే హక్కు ప్రజలకు ఉంది ఈ రోజున. ఇవాళే కాదు, ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ మధ్యన బాగా దొంగ ఉండవాడుకలు అందరూ రాజకీయాల పేరు చెప్పి రకరకాల పనులు చేస్తున్నారు. కాబట్టి రాజకీయాలు అనగానే ఏంట్రా వీడి మోటివ్ ఏంటి, వీడే నన్ను బెదిరించేదన్న పదవి కోసం చేస్తున్నాడా అనే అనుమానం రావటం మనం తప్పట్లేదు దాన్ని. ఒకవేళ చంద్రబాబు గారు ఇప్పుడు మీరు ఏమైతే ఆయన చెప్పారో, మీరు ఏమైతే మీ మనసులో పలానా సమాజం కోసం చేయాలని మీరు అనుకున్నారో పోస్ట్, దాన్ని క్రియేట్ చేసి మీకు ఇస్తే మీరు దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు దమ్మన ఆపాదిస్తారు. అగైన్ ఊహాజనితమైన ప్రశ్నకి నేనేం సమాధానం చెప్తాను? నేను చేయదలుచుకున్న పని ఇది. అది ప్రభుత్వంలో ఉండైనా చేద్దాం అనుకున్నాను, ప్రభుత్వంలో లేకపోయినా కానీ చేయగలను. ప్రభుత్వంలో ఉంటే ఏంటంటే మీకు వ్యవస్థ అంతా సహకరిస్తుంది కాబట్టి ఈ చేతులు ఇంకొంచెం స్ట్రెంగ్థన్ అవుతాయి. తర్వాత అంటే మీరు ఇప్పుడు ఓకే, మీ ఆలోచన బాగుంది, సరే మీకు ఆ పోస్ట్ పక్కన పడేసరి అయిపోయింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మొన్న కూడా ఒక కాపు మీటింగ్లో వాళ్ళు చెప్తున్నారు, మీరు 4 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు తెలియగానే ఉంటారులేండి అని చెప్తున్నారు. అంటే జనంలో మీరు ఇంకా పదవిలో ఉన్నారనుకుంటున్నారు. కరెక్టే. మీరు వీళ్ళంటే అనుకుంటున్నారు. మొన్న ఒక ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు, పెద్ద మనిషి పాపం, చాలా పెద్ద మనిషి, ఫోన్ చేసి, సార్ మీ కార్పొరేషన్లో చిన్న పని ఉందండి అన్నాడు. ఏ కార్పొరేషన్ స్వామి అంటే మీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో అన్నాడు. నేను తీసుకోలేదు కదండి, అది చేరలేదుగా అన్నా. ఓ చేరలేదా, మాకు తెలియదే అన్నాడు. సో వాళ్ళకే తెలియనప్పుడు మొన్న ఏ మీటింగ్లో ఎవరన్నా అనుకున్నాను నేను, వాళ్ళని తప్పు పట్టలే. కానీ వాస్తవం ఏంటంటే నేను ఆ పదవి తీసుకోలేదు, జీతం లేదు, పాడు లేదు. అసలు దానికి 4 లక్షల జీతం కూడా రాదు. ఉంటే 1,00,000-1,50,000 ఉంటుందండి, అంతే. అంత మించే ఉండదు. అంటే జనం ఏంటంటే ఆల్రెడీ మీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎవరైనా వాళ్ళ పదవి కోసం పాకులాడి రికమెండేషన్ చేసుకున్న పరిస్థితుల్లో అంత పెద్ద చైర్మన్ పోస్ట్ వస్తే ఈయన ఎందుకు వదిలేస్తాడు అనుకుంటున్నారు. మీరు త్యాగం తెలియదు. సార్ మీరేంటి సార్ ఈ మధ్య కోడికత్తు సీను అక్కడికి వెళ్ళారు, మీరు అక్కడి నుంచే మొదలుపెట్టారు. ఎందుకని మీరు ఇలాంటి ఎందుకు మళ్ళీ రెచ్చగొడుతున్నారు? చెప్తున్నా, నేను చెప్పిన ఓవరాల్ నా లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫిట్ అవుతుందా లేదా? ఇది అవుతుంది, కరెక్ట్. మరి అయినప్పుడు ఎందుకు తప్పు పడుతున్నారు? ఏం న్యాయం జరిగింది ఇప్పుడు అతనికి? జరుగుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడు జరగట్లేదు ఎందుకనంటే, ఏం న్యాయం జరిగిందంటారా? ముందు అసలు ఆ పిల్లోడికి, ఆ పిల్లోడి ఫ్యామిలీకి దిక్కులేని అనాథల్లాగా చచ్చారండి పాపం. 10-15 లక్షల రూపాయల అప్పులైపోయి ఏం చేయాలో తెలియకుండా భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితుల్లో నేను పోయి, ఓకే, నేను ఒక్కడనే కాదు, అక్కడ ఆల్రెడీ వాళ్ళతో పాటు పనిచేసిన ప్రజా సంఘాలు, కొన్ని దళిత అని కాదు, ప్రజా సంఘాలు బేసిక్గా కొంచెం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో అనుబంధమైన వాళ్ళు ఎప్పటి నుంచో ఆ కుటుంబానికి సాయం చేస్తున్నారు. కానీ వాళ్ళ చేత కావడంలా, ఒక స్థాయి దాటి చేయలేకపోతున్నారు. అట్లాంటి నేను వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంత నమ్మకం వచ్చింది. సర్లే, మనం భవిష్యత్ దారిలో పడుతుంది అన్నాం. ఆ కుర్రాడి కేసు హైకోర్టులో ఉంది పెండింగ్. ఇప్పుడు ఆ హైకోర్టులో కేసు మొన్న 3-4 సార్లు మెన్షన్ చేసి ఆ కేసు బయటికి తీసుకొచ్చాం.
తీసుకొస్తే అది లిస్ట్ అవుతుంది. లిస్ట్ అయిన తర్వాత ఇప్పుడు 3 ప్లేయర్లు ఉంటారు ఇందులో. ఎన్ఐఏ లాయర్ రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ రావాలి, కోటికత్తి శ్రీను లాయర్ రావాలి. కోటికత్తి శ్రీను లాయర్ మేమే కాబట్టి మేము ఎప్పుడు రెడీగానే ఉన్నాం. ఎన్ఐఏ వాడు రెడీగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ రెడీగా ఉండడు. వీళ్ళిద్దరూ రెడీగా ఉంటే ఈ లోపల బెంచ్ మారిపోద్ది, జడ్జి గారు మారిపోతారు, లేకపోతే ఏదో వెకేషన్ వస్తుంది. ఇట్లా నడుస్తుంది, ప్రొలాంగ్ అవుతా ఉంది. కానీ దాన్ని ఏదో ఒక నాటికి ఆ స్టే ఎత్తేయించి ఆ కుర్రాడి మీద విచారణ కంప్లీట్ చేసి ఆ కుర్రాడు నాకు తెలిసినంత నాకున్న నాలెడ్జ్ ప్రకారం అతను చేసిన తప్పుకి ఆల్రెడీ దాన్ని మించి 2-3 రెట్లు ఎక్కువే శిక్ష అనుభవించాడు. 6 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. అవును, అదే అడగబోదు. ఇప్పుడు ఏదైనా కేసు ఇప్పుడు రాజకీయ నాయకులు మనం చూస్తాం. ఇప్పుడన్నా వల్లభనేని వంశీ మీద 15 కేసులు పెట్టినట్టున్నారు. 3 నెలల్లో బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద స్కామ్లో 16 నెలల్లో బయటకు వచ్చాడు, సీఎం అయ్యాడు. మరి ఈ కుర్రోడు అసలు ఏం చేశాడని 5-6 సంవత్సరాలు జైల్లో ఉండటం ఏంటి? అదే కదా దురదృష్టం. ఏంటి సార్, మీరు డీజీపీకి పనిచేస్తున్న మీరు ఎంతో అనుభవం మీకు, మరి ఎస్పీ స్థాయి నుంచి డీజీపీ దాకా అయ్యారంటే ఎంతో అనుభవం ఉంది. అసలు ఏంటి డిపార్ట్మెంట్ పరంగా మీరు ఏం చెబుతారు దీని మీద? డిపార్ట్మెంట్ది కాదండి తప్పు, మన ఓవరాల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో కోర్టులు, జైళ్లు, లాయర్లు, పోలీసులు పెట్టే కేసులు. పోలీసులు పెట్టిన కేసు అంత పవర్ఫుల్గా పెట్టారా అని అడుగుతున్నా. పెట్టారు పవర్ఫుల్గా, కానీ అసలు ఈ కేసులో ఏమీ లేదు అని వాదించగలగాలిగా. మనం వాదించిన దాన్ని జడ్జి గారు వినాలిగా. సో అక్కడ దెబ్బతిన్నాడు ఆ కుర్రాడు. జ్యుడిషియల్ సిస్టమ్లో ప్రాబ్లం ఉంది. జ్యుడిషియల్ సిస్టమ్ జడ్జిలు అనలేవు, వీళ్ళు కేసు ప్రజెంట్ చేయటంలో కొంత లోపం ఉండుండొచ్చు. ప్లస్ అవతలేపునేమో ఎన్ఐఏ లాయరు, ఇంకో పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారు లాయరు. మాట్లాడితే ఆయన రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి గారిని తీసుకొచ్చి నుంచోబెడతాడు. వీళ్ళ వల్ల ఏమవుతుంది, వాళ్ళతో సరితూగటం. ఆ లాయరు ముందు ఇతను ఎంత పెద్ద లాయర్ని పెట్టుకోగలడు పాపం. అక్కడికే ఆ సలీం అని ఆయన ఫ్రీగా చేసి పెట్టాడు. ₹1 ఆడి దగ్గర ఏముందండి ఇవ్వటానికి. కోర్టుకి ఎప్పుడైనా రావాలన్నా 100-200 ఈయనివ్వాలి ఆ కుర్రాడికి. సో డబ్బు సరిపోదు. అసలు మీ నాలెడ్జ్ ప్రకారం ఏమై ఉంటుంది సార్? నిజంగా అతను అటాక్ చేశాడా? చెప్పానుగా, నేను గంట సేపు వీడియో చేశాను దాని మీద. షార్ట్ కట్ లో అతని ప్రమేయం ఉందా లేదా? అసలు ఆ కుర్రాడికి ఏ సంబంధం? ఆ కుర్రాడే ఆ పని చేసింది. కాకపోతే ఏ దురుద్దేశంతో చేయలా, అది మెయిన్. పిచ్చోడు దురుద్దేశంతో చేయలా. వాడికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే విపరీతమైన భక్తి అండి. దేవుడి కింద కొలుస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. అదే వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విపరీతమైన అభిమానం. ఇంతే కాకుండా కొంచెం చదువుకున్నాడు కాదు, చదువు లేనోడు కాదు, ఏదో ఇంటర్మీడియట్ అయితే చదివాడు. తెలిసి తెలియని లోక జ్ఞానం ప్లస్ ఈ వాట్సాప్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయినట్టున్నాడు. మొత్తానికి తనకు సంబంధించిన విషయాలు, తన స్థాయిని మించిన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావాలి అని 11 పేజీలు ఉత్తరం రాసి జేబులో పెట్టుకుని అంతకుముందు చూసే అంటారు 2-3 సార్లు. జనం వచ్చి ఆయనకి ఉత్తరాలు ఇవ్వటం, ఆయన ఏమో పక్కన పిఏకి ఇవ్వటం, ఎయిర్పోర్ట్లో పక్కన పిఏకి ఇచ్చేయటం. నేను ఉత్తరం ఇచ్చినా కానీ పిఏకి ఇచ్చేస్తాడు. ఇట్లా కాదు, నేను చెప్పే విషయాలు ఆయన దృష్టికి గట్టిగా వెళ్ళాలంటే ఏదో ఒక సెన్సేషన్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చాడు. తనకు తనే వచ్చాడు. ఎవ్వరు చెప్పలా, ఎవ్వరు అడగలా, పక్కన ప్రోద్బలం ఏమీ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు చెప్పలా, ఎవరు చెప్పరు కూడా అట్లాంటి సలహా ఇవ్వరు. అంత డేరింగ్ డెసిషన్ తీసుకోవాలంటే అందరూ వాడే తీసుకోవాలి. తీసుకున్నాడు. తీసుకుని ఆ పని చేశాడు. చేసిన తర్వాత వెంటనే చేతులు పైకెత్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారికే చెప్పాడు, అన్న మీకేం కాదు, భయపడకండి, ఇక్కడ ఎందుకు పొడవాలని డిసైడ్ అయ్యాడు. ఇక్కడ పొడిస్తే పెద్దగా దిగదు, ఇక్కడ కండ ఎక్కువ ఉంటది, మీకు బోన్ కానీ నరాలు కానీ ఉండవు. ఇక్కడ డెల్టాయిడ్ రీజన్ అంటారు. ఇక్కడ పొడిస్తే ఆయనకి ఏమీ ప్రాణ నష్టం ఉండదు, ఆయనకి ఏమి ఇబ్బంది ఉండదు. కాకపోతే సెన్సేషన్ అయితే అవుతుంది. పొరపాటుని పొట్టలోనే పొడిచాడు అనుకోండి, లేకపోతే మొహం మీద పొడిచాడు అనుకోండి, ఎక్కడ తగులుద్దో తెలియదు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూస్ చేసుకుని ఆ కత్తిని కూడా మళ్ళీ ఎక్కువ దిగుద్దామని చెప్పి కత్తి ఇట్లుంటే ఈ చివర ఇట్ట ఏలు పెట్టుకుని ఇంతే మొనొక్కటే గుచ్చుకునేలాగా ఇట్ట గుచ్చాడు. మళ్ళీ లోపలికి ఎక్కువ దిగకుండా ఏళ్ళు అడ్డం పడాలని అంత జాగ్రత్తగా గుచ్చాడు. గుచ్చి అన్నా మీకేం కాదు, మీరు చీఫ్ మినిస్టర్ అయ్యి 150 సీట్లతో గెలవాలి, మీరు మీ పరిపాలన మేమంతా చూడాలి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. అది అక్కడ జరిగిన డ్రామా. చాలా మంది ఏమన్నారు,
జగన్మోహన్ రెడ్డి కావాలని పొడిపించాడు జస్ట్ లేదు, అది కూడా కరెక్ట్ కరెక్ట్ కాదు. కరెక్ట్ మరి అప్పుడు ప్రభుత్వం మీరు వన్ ఆఫ్ ది పార్టీ ఉన్నారు, కరెక్ట్ అప్పుడు మీరు సరైన ఎంక్వైరీ చేసామండి. మరి అలాంటి వాడికి ఎందుకు మరి బెయిల్ రానికుండా చేస్తారు? మీరు మీ పాత్ర కూడా ఉండాలి. మేం కాదు మేము చేయలే, మేము ఎంతవరకు ఉందో కేసు అంతవరకు పెట్టాం. కాకపోతే ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నా ఉద్దేశంలో అయితే కరెక్ట్గా కేసు పెట్టాలి అని అంటే అందులో 324 కేసు ఒకటే అవుతుంది. 307 పెట్టారు ఆ రోజు. 307 పెట్టాం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఏమో లేనిపోయిన గోల మనమే. ఇప్పుడు ఆయన ఇచ్చిన కంప్లైంట్లో నన్ను పొడవడానికి ట్రై చేశారని ఇచ్చాడుగా, కాబట్టి విచారణ జరిగేదాకన్నా 307 ఉండనీలే అని చెప్పి 307 పెట్టి విచారణ చేసి బ్రహ్మాండమైన ఇన్వెస్టిగేషన్ చేశారు వైజాగ్ పోలీసులు. ఎస్ఐటి అని వేసాము, దానికి ఒక మంచి డిఎస్పీ గారు హెడ్ చేశాడు, అద్భుతంగా చేశాడు. నేను తర్వాత సిడి ఫైల్ మొత్తం మొదటి నుంచి చివరి దాకా చదివా. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఎవర్ డన్ బై ఏపీ పోలీస్. మొత్తం వాస్తవాలు అన్ని రికార్డు మీదకి తీసుకొచ్చారు, ఎవరిని వదిలిపెట్టల, అందరు సాక్షుల్ని విచారించారు. 10-15 మంది సాక్షుల్ని మ్యాజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్లు రికార్డు చేయించారు. చాలా పర్ఫెక్ట్గా చేశారు. చేసినా కానీ ఏముంది, ఈ రాజకీయంగా మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, ఎన్ఐఏ ఎంక్వైరీ కావాలని చెప్పి కోర్టుకు పోయారు. సరే పోయారు, ఇచ్చారు అనుకోండి. ఈ కుర్రాడు బెయిల్ అప్లికేషన్ వేసుకుంటే అతనికి మేలో బెయిల్ వచ్చింది. వచ్చిన బెయిల్ని ఎన్ఐఏ వాళ్ళు హైకోర్టులో అప్పీల్కి వెళ్ళి అప్పుడు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ కోర్టులో ఆ బెయిల్ కొట్టేయించి మళ్ళీ జైలుకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 6 ఏళ్ల పాటు వాడికి విముక్తి లేదు. జనరల్గా ఇప్పుడు 307 అనేక కొన్ని వందల వేలు జరుగుతుంటాయి, కొన్ని 2 నెలల్లో మా అయితే బయటకు వచ్చేస్తాడు. మరి 6 సంవత్సరాలు ఏంటి సార్ ఇది దారుణం? ఇందులో ఏం చేశారంటే ఎన్ఐఏ వాళ్ళు లేని చట్టాన్ని ఒక దాన్ని పెద్ద ఆల్ ఇండియా టెర్రరిస్ట్ చట్టం ఒకటి ఉంది, అది పెట్టారు వాళ్ళు. సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అని ఒక చట్టం ఉంది. ఏంటది, ఎవడన్నా విమానం హైజాక్ చేస్తే వాడి మీద పెట్టాల్సిన చట్టం అది. ఆ చట్టం వీడి మీద పెట్టారు. ఎయిర్పోర్ట్ లో జరిగింది. చాలా తప్పు కదా అసలు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కిళ్ళి కొట్టు ఉంటుందండి, కిళ్ళి కొట్టు దగ్గర ఇద్దరు కొట్టుకుంటారు, కొట్టుకుంటే వాళ్ళ మీద హైజాకింగ్ కేసు పెడతారా మీరు? అంత సిల్లీ ఇది. మీరు దానికి ఛాలెంజ్ చేస్తారు, పెట్టడం చేసి రాంగేనండి. చెప్తే వినిపించుకునేవాడు ఎవడక్కడ? ఈ పిల్లోడి వల్ల ఏమో లాయర్లు పెట్టుకుని ఇవన్నీ వివరంగా చెప్పడానికి. మీరు అతని కోసం కాబట్టి అదొక వాస్తవంగా చెప్పాలంటే ఆడొక వ్యవస్థ బాధితుడు ఈరోజు. కరెక్ట్, నిజమే. సో అందుకే ఆ కేసు చెప్పేదాకా మాకు కూడా తెలియదు. కరెక్ట్, ప్రజలు సామాన్యులు తెలియజేయడం కోసం అవన్నీ అడుగుతారు. అవునండి. ఓకే సార్, హాట్ సిటీ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకున్నాం. సమాజ సమస్యలపై సమరశంఖం పూరిస్తాం, బాధితులకు అండగా ఉంటాం, నేరం ఎవరిదైనా నిలదీస్తాం, నినదిస్తాం, చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ చేపట్టే లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా నిర్భయంగా మాతో ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా #1 న్యూస్. మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9539345345. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. తర్వాత సార్ మీరు అక్కడికి వెళ్ళారు. రెండోది మన ఈ రైతుల కోసం మన కోకో రైతుల కోసం మీరు అక్కడ ఉద్యమం చేస్తుంటే నేను కూడా వచ్చేప్పుడు ఎందుకంటే మీరు చేసే ఇంట్రెస్టింగ్ ఉంటాయి, నిజాయితీ ఉంటున్నాయి. నేను కూడా తెలుసుకుని నేను స్వయంగా వచ్చాను మీ దగ్గరికి. అప్పుడు అదేంటి సార్, కావాలనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతుకి ₹1 ఎక్కువ రావాలి, కానీ ఉన్న రేటుని తగ్గించేసి 200-300 తగ్గించేస్తాం ఏమో. ఏంటి కారణం ఏంటంటే దానికి వస్తుంది? కారణం ఏంటంటేనండి, రైతులేమో బాగా డిస్పర్స్డ్గా ఉంటారు. ఎకరం రైతుల దగ్గర నుంచి 10 ఎకరాల రైతుల వరకు ఉంటారు. చాలా మంది కౌళ్ళకి చేస్తారు, కౌలు వ్యవసాయం చేస్తారు. వాళ్ళు పాపం యాజిటేట్ చేయలేరు. వచ్చిన రేటు తీసుకుని ఆ పూటకు అమ్మేసుకుని కౌలు కట్టేసి ఏమన్నా ₹1-2 మిగిలితే ఇంటికి తీసుకుపోవడం తప్ప. సో అట్లా రైతులందరూ చిన్న వాళ్ళు. ఈ కంపెనీలు ఏమో చాలా పెద్దవి, బలమైనవి. వాళ్ళు ₹100 కోట్ల రూపాయల్లో వ్యాపారాలు చేస్తారు. ప్లస్ వాళ్ళకు వెనకాల MNCలు ఉన్నాయి, స్విట్జర్లాండ్లోను, లేకపోతే అమెరికాలోను, జర్మనీలోను
ఎస్టాబ్లిష్ అయిన చాక్లెట్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఈ రేట్లని అంతర్జాతీయంగా నియంత్రిస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళందరూ కలిసి కూర్చుని ఒక మాట అనుకుంటే రైతులు ఏమి చేయలేని పరిస్థితి. సో అందుకని చెప్పి ఆటలాడుకున్నారు లాస్ట్ ఇయర్. ఆటలాడుకుంటే మేము ప్రభుత్వానికి చెప్పింది ఒకే ఒక్కటి, మీ దగ్గర నుంచి ₹1 ఆశించట్లా. మేమేమి తుఫాన్ దెబ్బకి వరి పైరు నష్టపోయింది అన్నట్టుగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వేడుకోవట్లా, మాకేం సబ్సిడీ ఇవ్వమని అడగట్లా. కింద సంవత్సరం దాకా ఇంటర్నేషనల్ ప్రైస్ ఇచ్చారండి ఇదే కంపెనీలు. ఈ సంవత్సరం ఆ ఇంటర్నేషనల్ ప్రైస్ ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. కంపెనీ వాళ్ళని పిలిచి అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారా అని అడగండి, మాకు సంతృప్తి కలిగిన సమాధానం ఇప్పించండి వాళ్ళతోటి. లేదు మేము ఇట్లాగే చేస్తాం, మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే మా తిప్పలు మేము పడతాం. మేమందరం కొంచెం మేము కూడా ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి మేము ఒక ఫార్మర్ అసోసియేషన్ కంపెనీ పెట్టుకుని మా గింజలన్నీ మేమే సేకరించుకుని మేమే అమ్ముకుంటాం దేశంలోనూ విదేశాల్లోనూ. మా తిప్పలు మేము పడతాం. ముందు మీ పని మీరు కానివ్వండి, మీ చేతనైతే ఇది చేయండి అని అంటే గవర్నమెంట్ పిలిస్తే అసలు ఆ కంపెనీ వాడు మీటింగ్ కూడా రాలేదండి. ఏంటి గవర్నమెంట్ లాలూచి పడ్డారా? లాలూచి కాదు, అసలు గవర్నమెంట్ కంట్రోల్ లేదు వాళ్ళ మీద. ఏమి ఎందుకని లేదు, లెక్క చేయరు. ఏంటి మిమ్మల్ని మీరు పిలిచేదేంటి, మేము వచ్చేదేంటి, మేము వ్యాపారం చేసుకునేవాళ్ళం. ఆ కంపెనీలో ప్రతినిధులు ఉన్నారండి మన దగ్గర, అవతల దేశం నుంచి ప్రతినిధులు ఉంటారు కదా. ప్రతినిధులు ఏముంది, ఎంప్లాయీస్ ఉంటారు. క్యాడ్బరీ కంపెనీ అండి ఫర్ ఎగ్జాంపుల్, మన దేశం వాళ్ళది కదా. మన దేశం వాళ్ళది కాదు, అది ఏదో ఫారిన్ కంపెనీ. ప్రతినిధులు ఉండారు. ఇక్కడ మనకి ఏలూరులో ఉన్న మేనేజర్ కేరళ నుంచి వచ్చాడు. అతనికి తెలుగు రాదు, బట్ అతను మనిషిని చెడ్డోడు కాదు కానీ తెలుగు రాదు. కంపెనీ వాళ్ళు ఏం చెప్తే అది మాకు చెప్తాడు అంతే తప్ప తనకి డెసిషన్ మేకింగ్ పవర్ లేదు. అంటే మన ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళని పిలిచి మాట్లాడితే వాళ్ళు వింటారుగా. వింటారన్న నమ్మకం లేదు. నేను అనేది వాతావరణం ఇవాళ ఎట్లుందంటే గవర్నమెంట్ పిలిస్తే వాడు రాను కూడా రాలా, అంత కేర్లెస్ రాకుండా మేము వీడియో కాన్ఫరెన్స్ లో వస్తాంలే అంటాడు. అంటే వాళ్ళు పవర్ఫుల్ మన ప్రభుత్వం చేతకందా అయిపోయిందా? ఒకటిగా ప్రభుత్వానికి వాళ్ళ ఆ కంపెనీ మీద ఏమి కంట్రోల్ ఉంటుంది, ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. అలాంటప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా ధాన్యం ఎట్లా కొనుగోలు చేస్తుందో ఒక రేటు కొని, వద్దు బాబోయ్ మేము పొరపాటుని కూడా గవర్నమెంట్ ని కొనమని అడగం. ఇంకా గవర్నమెంట్ కొనటం మొదలెడితే మేము మునిగిపోతాం. మేము మా తిప్పలు మేము పడి దేశంలోనో బయట దేశాల్లోనో మేము అమ్ముకుంటాం. డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకున్నా కానీ గవర్నమెంట్ చేతిలో పెడితే మునిగిపోతాం. ఇప్పుడు అదే మొదలెట్టారు. ఏంటంటే మొన్న ఒక మీటింగ్ పెట్టారు, ఏది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే ఆయిల్ పామ్ ఎట్లయితే అంతకుముందు ఆయిల్ పామ్ తెలియకపోవచ్చు, షుగర్ మిల్లులు మీకు గుర్తుందా? షుగర్ మిల్లులకి ఒక మిల్లు పెడితే ఆ మిల్లుకి లైసెన్స్ ఇస్తే దాని చుట్టుపక్కల మండలాలన్నీ వాళ్ళకి రాసిచ్చేవాళ్ళు. ఈ మండలాల్లో చెరుకు పంట పండించే వాళ్ళందరూ ఈ మిల్లుకే తోలాలి. రేట్ ఎట్లాగా అంటే మిల్లోడు చెప్తాడు, ఏమైనా ఎక్కువ తక్కువ అయితే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుద్దులే అనేవాళ్ళు. అవును కదా, మనకు అందరికి అనుభవమే కదా ఇది. అది తర్వాత ఆయిల్ పామ్కి బాకింది. ఆయిల్ పామ్లో కూడా ఈ మిల్లుకి ఇన్ని మండలాలు అని చెప్పి రాసిచ్చేస్తున్నారు. రాసిచ్చేయడంతో ఏమవుతుంది, వాడు చెప్పిందే ధర, మాకు నచ్చట్లేదు ఈ ధర అని అంటే గవర్నమెంట్ దగ్గరికి పోయి మనం మొరపెట్టుకోవాలి. వాళ్ళు దయదలిస్తే ₹1 ఎక్కువ ఇప్పిస్తారు ఆ పూటకి, లేదంటే లేదు. మార్కెట్ వాల్యూ దీంట్లో మార్కెట్ శక్తులు అనేవి ఎక్కడ పనిచేయలేదు. దీంతో రైతులు ఇరుక్కుపోతున్నారు ఆ కంపెనీల చేతుల్లో. ఇవాళ కోకో కూడా అదే గది పట్టించడానికి ప్రయత్నాలు మొదలైనవి. కోకో కూడా మేము జోనల్గా చేసి ఆ కంపెనీకి ఇన్ని మండలాలు, ఈ కంపెనీకి అన్ని మండలాలను రాసిస్తాం అంటున్నారు. ఖబర్దార్ అని చెప్తున్నాం. ఎందుకంటే మిగిలిన దేశాల్లో ఘనా కానీ ఐవరీ కోస్ట్ కానీ వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న దేశాల్లో జరిగింది ఇదే. ఈ కోకో పంట వాణిజ్యం మొత్తం గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకుని వాళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీలతో కుమ్మక్కైపోయి రైతులకి బిచ్చ వేసినట్టుగా ఒక రేటు పడేసి వాళ్ళు కలిసి పనిచేసుకుని అండర్ హ్యాండ్లో డబ్బులు తీసుకుని వాళ్ళకి చౌకగా కట్టబెట్టేస్తున్నారు రైతుల పంటని. సార్ ఇప్పుడు రైతులకి ఎంత మీరు చెప్తుంది చాలా ప్రధానమైన సమస్య కదా ఇది. మరి మీకున్న గవర్నమెంట్ యాక్సెస్ లో డైరెక్ట్ గా చంద్రబాబు గారితో మాట్లాడే అవకాశం మీరు ఎందుకు డిస్కస్ చేయలేకపోతున్నారు? ఈ స్థాయిలో వాళ్ళు కూడా రోడ్ల మీద వచ్చి దండాలు ఏంటి అసలు? ఆయనతో మాట్లాడే కొంచెం కష్టం లేండి, ఆయన బిజీగా ఉంటారుగా. ఆయన చుట్టూ ఉన్న ఆయన దగ్గరుండే ఆఫీసర్లకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి ట్రై చేసామండి. ట్రై చేస్తుంటే వాళ్ళకి ఎందుకునో వాళ్ళకి ఎక్కలా మైండ్లోకి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదా? అసలు
ఇది వాళ్ళకి అర్థం కావట్లా. ఏం చెప్పమంటారు? మీరు చెప్పే రెండు మొక్కలు ఏంటంటే ఏబీ గారు చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ కంపెనీలు మన సంపదను దోచుకుంటారని తయారైనాయి. కష్టపడి రైతులు వీళ్ళు పండిస్తుంటే ఒక 4 కంపెనీలు మాత్రమే వచ్చి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చిన రేటుకి వాళ్ళు తగ్గిస్తే తగ్గియడం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ సమస్యలు ఈజీగా అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని మీరు వచ్చి చెప్పండి అంటున్నారు. సింపుల్ మ్యాటర్ ఇది. పైగా మీరు చెప్పేది కొత్త చెప్పారు ఇప్పుడు నాకు. వీళ్ళు కూడా గతంలో షుగర్ క్యాన్ ఎలా మండలాలు కేటాయించారు పామాయిల్ని, ఇది కూడా కొన్ని మండలాలు వీడికే అమ్మాలి రాసిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా దారుణం కాదు అది. ఇంకా మీరు రోడ్డు మీద ధర్నా ఏంటని అంటున్నారు. రేపు పొద్దున్న రోడ్డుకి అడ్డంగా పడుకోవాల్సి రావచ్చు, నేను అయ్యో నిరాహార దీక్షలు చేయాల్సి రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం ఉండగా దీన్ని ఒప్పుకో. అది కాదు సార్, ఇప్పుడు మీలాంటి ఏ వెంకటేశ్వర గారు లాంటి వ్యక్తి ఈ పరిస్థితి వస్తాయి. మీరు రైతుగా కూడా మాట్లాడుతున్నా, ఒక రాజకీయ నాయకుడు కూడా మాట్లాడుతున్నారు. మీరు బాధితులే, రైట్. ప్లస్ అందరూ కొడగట్టారు, నాయకత్వం వహించారు. మీలాంటి వాళ్ళని పిలిచి ప్రభుత్వం మాట్లాడలేని పరిస్థితి అంత బిజీగా ఉందంటారా? బిజీగా ఉండటం ఒకటే కాదు, వాళ్ళకి అసలు ముందు ఇది ఎక్కట్లా చెవికి. వాళ్ళు ఏమంటున్నారు చెప్పిన సింపుల్ గా, అదేంటండి రేట్లు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి, కింద ట్రేడ్ ఇచ్చిన రేటుని ఈ సంవత్సరం కూడా ఇమ్మని ఎట్లా డిమాండ్ చేస్తారు మీరు అంట. మేము ఆ డిమాండ్ ఎప్పుడు చేయలా. కింద ట్రేడ్ ఇచ్చిన రేటు ఇమ్మని మేము ఎప్పుడు అడగల. కింద ట్రేడ్ వరకు 15 సంవత్సరాల పాటు మీరు ఇంటర్నేషనల్ రేట్ ఎంత ఉంటే దాని ప్రకారం ఇక్కడ ఇండియన్ రూపీస్ లో ఇచ్చారు. ఈ ఒక్క సంవత్సరం ఇంటర్నేషనల్ రేటుకి డీవియేట్ అయ్యారు. ఇంటర్నేషనల్ రేట్ ఎంత ఉందండి అసలు? ఇవాళ ఇంటర్నేషనల్ రేటు సెల్ ఫోన్ తీస్తే మీకు నాకు తెలుస్తుంది అమెరికాలో ఎంత ఉంది. ఈ సంవత్సరం అండి కిలో గింజల రేట్లు 700 రూపాయల నుంచి 950, 1000 రూపాయల వరకు కూడా ఫ్లక్చువేట్ అయ్యి. వీళ్ళు ఎంత ఇస్తున్నారు అసలు ఇప్పుడు మనకి? వీళ్ళు 350 రూపాయలకి దిగారు. చాలా దారుణం. 700 ఉన్ననాడు 350 రూపాయలు, 1000 రూపాయలు ఉన్ననాడు 550 రూపాయలు, 600, దాదాపు 50%. ఏమండి కేవలం కోకో రైతులు గత సంవత్సరం 500 కోట్ల రూపాయలు నష్టపోయారు. మన రైతులే ఎక్కువ కోస్తానే. కృష్ణా జిల్లాలో ఎక్కువ లేవు, గుంటూరులో అసలు లేవు. మొత్తం ఏలూరు నుంచి మొదలుకుని మీకు శ్రీకాకుళం దాకా ఉన్నాయి తోటలు. 500 కోట్లు నష్టపోయారు. ఏ గవర్నమెంట్ ఇస్తుందండి ఇంత సబ్సిడీ? ఎవడు అడిగాడు మిమ్మల్ని సబ్సిడీ? మా రేటు మాకు ఇప్పించండి బాబు, నీవిచ్చే సబ్సిడీ మాకు వద్దని చెప్తున్నాం. మేము ఇంకోటి కూడా చెప్పాం, అరే మేమెందుకు అడుక్కుంటామయ్యా, మేమేమి నష్టపోయిన వాళ్ళమని చెప్పట్లా. పాపం ఆటోవాడు లేకపోతే రిక్షావాడు లేకపోతే పొలాల్లో పని చేసుకునేవాడు తాగిన మద్యం మీద వచ్చిన ట్యాక్స్ డబ్బులు మాకెందుకు ఇస్తావు నువ్వు సబ్సిడీగా? మాకెందుకు ఆ పాప కూడు? కష్టపడి సంపాదించుకోగలిగిన వాళ్ళం మేము, మాకు కావాల్సిన రేటు ఇప్పించు అని అడుగుతున్నాం. అది చేయటం మానేసి దాన్ని ఇంకా ఆఫ్రికా టైప్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని కూడా ఎదుర్కొంటాం. ఇప్పుడు ఏపీ గారు మీరు ఈ మధ్యన ఈ రకరకాల సమస్యల్లో భాగంగా మళ్ళీ బనకచర్లని అక్కడికి వెళ్ళారు. ఆ ప్రాజెక్టు గురించి కరెక్ట్ కాదు, దీని మీద ఒక అవసరం ఉద్యమం చేస్తామని. ఏంటి నాకేమనిపిస్తుందంటే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఏబీ గారు ప్రతిపక్షం ఎడితిరగలేదు మనకి. ఆ 11 మంది అసెంబ్లీ రాదు, అదేం చేయలేదు. మీరే ప్రతిపక్షంగా కనబడుతున్నారు. ఏంటి అది మీరు ఎందుకు దాని బుధం వేస్తున్నారు? కారణం ఏంటి? అది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్ట్ అండి. ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్ట్ అయినా పర్వాలా, ఖర్చు పెట్టకుండా ఏ ప్రాజెక్టులు అవో. పెద్ద ప్రాజెక్టుల్లో ఖర్చు పెట్టాల్సిందే, కానీ దానివల్ల ఉపయోగం ఉంటుంది అని. ఇవాళ పోలవరం ఉంది, పోలవరానికి బోళ్ళంత ఖర్చు పెడుతున్నాం, కానీ దానివల్ల ఉపయోగం ఉందిగా. ఇప్పుడు 20-30 ఏళ్లుగా అది ప్రజల్లో నలిగి దాని మంచి చెడులు, దాంతో ఏమేం చేయొచ్చు అనే విషయం మీద ఇరిగేషన్ నిపుణుల్లో కానివ్వండి, రైతుల్లో కానివ్వండి, రాజకీయ నాయకుల్లో కానివ్వండి, అధికారుల్లో కానివ్వండి ఒక అవగాహన ఉంది. ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఎవ్వరికీ ఏ అవగాహన లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ తీసుకొచ్చి హెడ్లైన్స్కి ఎక్కిచ్చారు. ఇదిగో మేము 80,000 కోట్లతో బనకచర్ల అనే ప్రాజెక్ట్ పెడుతున్నాము అని. అది ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే ఇంజనీరింగ్ అధికారుల దగ్గర నుంచి రాలా ఈ ప్రపోజల్, రాయలసీమ ప్రాంత ప్రజల నుంచి రాలా, వాళ్ళు అడగల, రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎవ్వరూ అడగల, ఏ మేనిఫెస్టోలోనూ లేదు. సడన్ గా వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందిరా అని చూస్తే మెగా కృష్ణారెడ్డి గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారంట. అది ప్రెజెంటేషన్ నచ్చిందంట, దాన్ని భుజాన్ని వేసుకుని ఢిల్లీ దాకా మోసుకెళ్లారు. ఎవరు మోసుకెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటి? సరే ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మోసిన ప్రాజెక్ట్ అది. 2019 నుంచి మొదలెట్టి 22-23లో బాగా గట్టిగా మోసిన ప్రాజెక్టు. సరే ఈయన ఓడిపోయినాక ఒక 6 నెలలు కామ్గా ఉన్నారు. 6 నెలల తర్వాత మళ్ళా తీసుకొచ్చి ఈయన భుజాన పెట్టారు. దాన్ని తీసుకెళ్లి ఆయన మోసుకెళ్తాడు ఇప్పుడు ఢిల్లీకి. చివరికి భారం మోయాల్సింది మనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు.
ఆ ప్రాజెక్టు మంచి చెడులని విశ్లేషిస్తే ఒక రోజంతా కూర్చుని ఇరిగేషన్ ఆఫీసర్లతోనూ రిటైర్ అయిన వాళ్ళతోనూ ఈ ఇరిగేషన్ రంగంలో కృష్ణా డెల్టా గురించి కృష్ణా నదీ జలాల గురించి వర్క్ చేసిన వాళ్ళతోనూ ఒక రోజంతా కూర్చుని డిస్కస్ చేసి ఒక అవగాహనకి ఏం వచ్చామంటే దీనివల్ల పైసా ఉపయోగం లేదు, ఇది మరొక కాళేశ్వరం కాబోతోంది, కాబట్టి దీన్ని మనం ఆపకపోతే మునిగిపోతాం అనే నిర్ణయానికి వచ్చి అప్పుడు భుజాన వేసుకున్నాం. ఇంకొకటి సుధాకర్ గారు, ఈ విషయం నేను అంతకుముందు ఒకసారి చెప్పాను కానీ దీన్ని ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమంటే మనం ఎప్పుడైనా గవర్నమెంట్ని 5 సంవత్సరాలకు ఎన్నుకుంటాం. అంతే. 5 సంవత్సరాల పాటు మాకు కాపలాదారుగా ఉండు బాబు, మా ఆస్తిపాస్తులకి మా ఉమ్మడి ఆస్తులకి కాపలాదారుగా ఉండండి, మేము కట్టే పన్నుల్ని జాగ్రత్తగా ఖర్చు చేయండి అని చెప్పి ఆ ఉద్యోగం ట్రస్టీ ఉద్యోగం అప్పచెప్తాం. అంతేగా. 5 ఏళ్ల తర్వాత ఓడిపోతే ట్రస్ట్ మూసేసుకుని ఎవరికైనా వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళకి అప్పచెప్తాం. అంతే. కంటిన్యూ అయితే కంటిన్యూ అవుతారు, అది వేరే విషయం. అయినప్పుడు 5 సంవత్సరాలకు ఎంపికైనటువంటి ఒక ప్రజలతో ఎంపికైనటువంటి ఒక ప్రభుత్వం 5 సంవత్సరాల వరకే వాళ్ళు పరిపాలన చేయాలా, లేకపోతే మనని 20-25 ఏళ్ళు 50 ఏళ్ల దాకా మన మెడకి జుట్లు ముళ్ళేసి మన మెడకు తాడుగట్టి మన భవిష్యత్తులో కూడా బంధించే నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు వాళ్ళకు ఉంటుందా? ఉండదుగా. నైతిక హక్కు ఉండదు. కానీ ప్రాక్టికల్గా ఏంటంటే కొన్ని ప్రాజెక్టులు 5 ఏళ్లలో అవ్వవు. పోలవరం చూస్తున్నాం కదా, కొన్ని పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి, శ్రీశైలం కావచ్చు, పోలవరం కావచ్చు, నారాయణసాగర్ కావచ్చు, 5 ఏళ్లలో అవ్వవు. అయినప్పుడు మరి ఆ ప్రాజెక్టుల సంగతి ఏంటి? మరి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోతే ఎవడు తీసుకుంటాడు అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం ఏంటంటే ఇంటర్నేషనల్గా ఇది మన ఒక్కళ్ళదే కాదు, వెస్ట్లో కానీ ఆఫ్రికాలో కానీ డెవలపింగ్ కంట్రీస్లో కానీ ప్రతి చోట వచ్చే డెవలప్మెంటల్ ఎకనామిక్స్లో వచ్చే పాలసీ మేకింగ్ ప్రశ్న ఇది. నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు, కానీ నేను తలపెట్టిన ప్రాజెక్టు 15 ఏళ్ళు సాగుద్ది. దాని మీద నేను నిర్ణయం తీసుకోవాలా వద్దా? తీసుకోవాలిగా. తీసుకోవాలంటే దీన్ని ఎట్లా బాధ్యత పడను, ప్రజల్ని ఎలా బాధ్యత చేయను 15 ఏళ్ల నిర్ణయానికి అన్నప్పుడు దానికి సమాధానం ఏంటంటే విజ్ఞులు అందరిని కూర్చోబెట్టి డిస్కషన్ చేసి విజ్ఞుల్ని అందరినీ కూర్చోబెట్టి అందరినీ ఒప్పించి అందులో ఉన్న మంచి చెడుల్ని బేరీజ్ వేసి దాన్ని డిస్కషన్కి పెట్టి సుధాకర్ గారు ఒక మాట చెప్తారు, తెలిసి మీరు చెప్పింది నిజం కావచ్చు, నేను ఒక మాట చెప్తా, నాకు తెలియకేదో వాగుంటా. అంతే. ఏమంటే సుధాకర్ గారు చెప్పిన దాన్ని ఒప్పుకుంటాం, ఈయన చెప్పిన దాంట్లో రీజన్ లేదు, లాజిక్ లేదు, కాబట్టి ఈయన చెప్పింది రిజెక్ట్ చేస్తున్నాం, ఇవ్వండి పలానా వాళ్ళు ఇవన్నీ చెప్పారు అని చెప్పి ఓపెన్గా పారదర్శకంగా ప్రజల ముందు పెట్టాలి. అంతే కదా. పెట్టి ఒక బ్రాడ్గా ప్రజలను ఒప్పించాలి. అవును. ఒప్పించిన నాడు నువ్వు మమ్మల్ని 15 ఏళ్ళకి కమిట్ చేయి, 30 ఏళ్ళకి కమిట్ చేయి, మేము కమిట్ అవుతాం. అంతే కదా. ఆ పని చేయటంలా ప్రభుత్వాలు. ఏంటంటే టీచర్ని ఇవాళ ట్రాన్స్ఫర్ చేయటము వాళ్ళ ఇష్టమే, ఒప్పుకున్నాం మీకు ఇచ్చాం కదా పరిపాలన చేయమని చేసుకోండి. సరే ఎవరికైనా స్కాలర్షిప్ ఇవ్వాలంటే నీ ఇష్టం, ఎవరికైనా ఉత్తమ ఉపాధ్యాయుడు బహుమతి ఇవ్వాలంటే మీ ఇష్టం, లేకపోతే ఎవరన్నా పిలిచి మర్యాద చేయడం మీ ఇష్టం. వాటి గురించి మేమేం మాట్లాడట్లా, వాటిని కూడా ప్రజల్లో పెట్టి డిస్కస్ చేయమని మేము అంటలా. కానీ 5 ఏళ్ళు దాటి ప్రభావం ఉండే నిర్ణయాలన్నింటినీ అందరి ముందు పెట్టండి, కంపల్సరీ అందరి ముందు పెట్టి అందరికీ అర్థమయ్యేలాగా చేసి. అయినా కానీ కొంతమంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉందండి, అమరావతిని అసెంబ్లీలో చర్చించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ముందేదో అన్నాడు, తర్వాత మేము ఈ ప్రాజెక్టుని పూర్తిగా సమర్థిస్తున్నాం అన్నాడు, మేము దీనికి అడ్డుపడాలని అనుకోవడం లేదు అని చెప్పాడు కదా. ఎన్నికల ముందు కూడా చెప్పాడు. అంటే మద్దతు చెప్పాడు. అవును. అంటే ఏంటి, అధికార పక్షం ప్రతిపక్షం ఒక అసెంబ్లీ లాంటి చోట కూర్చుని డిస్కస్ చేశారు. ఆ రోజున ఆ ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ఉంది. కరెక్టే. మనకి చర్యల గురించి ఎక్కడ డిస్కస్ చేశారు? సడన్ గా వచ్చేసింది మధ్యలో మీరు అన్నట్టుగా, ఒక మేనిఫెస్టో లేదు, ఎవరి డిమాండ్ లేదు. సో ప్రజల్ని దీర్ఘకాలం ఇరికించే పనులు చేసేటప్పుడు అందరి ముందు పెట్టి అందరి ఆమోదాన్ని, బ్రాడ్ ఆమోదాన్ని 100% ఆమోదిస్తారని చెప్పలేము. అమరావతిని ఆ రోజున వ్యతిరేకించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కాకపోతే ప్రతిపక్ష నాయకుడు ఏం ఇబ్బంది లేదన్నాడు, 80% ఒప్పుకున్నారు కాబట్టి ముందుకు పోయారు. దాన్ని మనం ఆక్షేపించు. కానీ వీటిని అసలు ఎక్కడ డిస్కస్ చేశారు మీరు? రెండోదండి ఇదే కాదు, అర్థమైంది మీరు చెప్పింది. ఇప్పుడు 33,000 ఎకరాలు గతంలో తీస్తారు, ఇప్పుడు కొత్తగా 40,000 ఎకరాలు అనౌన్స్ చేశారు. దానికి కూడా
దానికి ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు ఆ అంకె ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ప్రతిపాదన ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఇది బిఫోర్ మేనిఫెస్టోలో లేదు, మేనిఫెస్టోలో లేదు, మీరు ముందేమి చెప్పలా. తర్వాత 2014-19లో ఉన్న అమరావతి డెవలప్మెంట్ లెక్కలకి ఇప్పుడున్న లెక్కలకి ఏం తేడా వచ్చిందని చెప్పి కొత్తగా భూమి కావాల్సి వచ్చింది అంటున్నారు. ఏం తేడా వచ్చింది? పరిస్థితులు ఏం మారినాయి అని మీరు అనుకుంటే ప్రజల ముందు పెట్టండి, డిస్కస్ చేయండి, ఇప్పుడు ఏంటి సార్ అసెంబ్లీలో డిస్కస్ చేయండి. ఇంత ఇంపార్టెంట్ నిర్ణయాలు వితౌట్ ఎవరి సలహా లేకుండా ఎందుకు వస్తున్నాయి అంటారు? మీరు సూటిగా చెప్పండి. మీకు అన్నీ తెలుసు, ఎందుకంటే మీరు ఇంటెలిజెన్స్ అనేది వెరీ ఇంటెలిజెంట్. మీరు రాజకీయాలు ఒక రాచరికం లాగా తయారైనాయండి ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడంలా. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అండ్ వాళ్ళ అబ్బాయి రాజరికం చేస్తున్నట్టుగా మీరు చెప్పారు. దాన్ని బట్టి నిర్ణయాలు రాజులు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి గారు అటాక్ చేశాడు. ఇది ఇప్పుడే కాదులేండి, ఇందిరాగాంధీ గారి టైం నుంచి ఇది మొదలైంది ట్రెండ్. ఇది ఘోరం లేదు, ట్రెండ్ అంటే చెప్తున్నాగా క్రమక్రమంగా దిగజారిపోతాయి ఇవన్నీ అని. ఈ ట్రెండ్ ఇందిరాగాంధీ గారి టైం నుంచే మొదలైంది. 1967, 68, 69 నుంచే మొదలైంది. క్రమేణా ఇవాళ దాదాపుగా మీకు ప్రతి రాజకీయ పార్టీ ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో చేతుల్లో అదొక రాచరికం లాగా నడపబడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న 5 రెడ్లను పెట్టుకుని అసలు ఆయనదే నిర్ణయం. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్రాన్ని 5 రెట్లకి ఇచ్చాడు, చెప్పాడు, ఓపెన్ గా చెప్పారు. సో ఇట్లా రాచరికాలలాగా నడుస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి నాకు తెలిసి కొంతమంది మాజీ మంత్రులు కానీ, మాజీ ప్రస్తుతం ఎమ్మెల్యేలు కానీ, అంటే మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేలు కదా, తెలిసిన వాళ్ళే కదా, అవును, వాళ్ళు చెప్పిన విషయం కూడా ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఇట్లా చేస్తున్నారు, మిమ్మల్ని కూడా సమర్థిస్తున్నారు, ఆయన చెప్పిన మాట నిజమే, మేము మాట్లాడలేకపోతున్నాం. మరి ఈ పరిస్థితి ఎట్లా సార్? మరి మనం ఎట్లా అదే చెప్పేది, మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవాల్సిందే. మన ప్రజాస్వామ్యాన్ని మనమే కాపాడుకోవాలండి. వీళ్ళని ఓడగొట్టాల్సిందంటారు. దీన్ని ఒక ఇష్యూ చేయాలి, దీన్ని ఒక ప్రధానమైన అంశం చేయాలి, చర్చించాలి. మీలాంటి వాళ్ళు ముందు పెడుతున్నాం. అందుకే మనకు వచ్చిన దరిద్రం ఏంటంటే ప్రతిపక్షం లేదు, వాడు గెలిచిన 11 కూడా అసెంబ్లీ రారు. అడిగేది ఎవరు? ఇప్పుడు ప్రతిపక్షం లేకపోతే ఏం పోయిందని మనం అందరం బతికే ఉన్నాం కదా. మీడియా కూడా వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు మేజర్ మీడియా అంతా అధికార పార్టీ. కరెక్ట్. జగన్ మీడియా సాక్షి ఉందా అంటే అతను వేస్తే ఎవరు నమ్మరు. మరి ఎట్లా? మరి మీరు అంటే అందుకే మీలాంటి వాళ్ళ మీదే నమ్మకం, మీరే కాపాడాలి. ఇప్పుడు మా చేతన తిరుగుతున్నాం మనం. మీరు రైతుల గురించి అన్నారు కాబట్టి చెప్తున్నారు. కోనసీమ వెళ్ళానే మనం చూస్తుంటారు మా దాంట్లో కూడా. కోనసీమలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడున్న 1.5 years కొబ్బరి చెట్లు రైతులు కాబట్టి మీరు చెప్తున్నారు, మీరు స్పందిస్తారు కాబట్టి 12 గ్రామాల్లో ఈ ఆటుపోట్లకు ఉప్పు నీరు వచ్చేసి మొత్తం చెట్లు చచ్చిపోయి పనులు వాల్చేసి అసలు వాళ్ళు తినడానికి తిండి లేదు. ఇప్పుడు కూడా రేపు అమావాస్యకి మొత్తం ఊళ్ళోకి వచ్చేస్తాం 12 గ్రామాల్లోకి. అసలు పశువులకు మేత లేదు, మొత్తం ఉప్పు బారిపోయింది. ఈ గ్రామాలు అల్లాడిపోతుంటే నేను వెళ్ళాం, మేము స్వయంగా లైవ్ మా టీం ఇట్లా వెళ్ళాం, పడవలు వేసుకుని వెళ్ళాం. 12 గ్రామాల చుట్టూ తిరిగితే అప్పుడు ప్రభుత్వం స్పందించి వీళ్ళు చెప్పిన విషయం ఏంటి దారుణం, అంతా తెలుగుదేశం సర్పంచ్లే, జనసేన ఎమ్మెల్యేనే, జనసేన సర్పంచ్లే. వాళ్ళు చెప్పిన విషయం మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు బాధపడుతుంటే సూసైడ్ చేసుకోబోతున్నాం, లేదా ఆమరణ దీక్ష చేస్తామని వెళ్ళే. గతంలో మేము కోనసీమ వెళ్ళినప్పుడు అద్భుతంగా వాళ్ళు వాళ్ళ ఆదరణ కానీ భోజనాలు పెట్టి కానీ సిస్టమ్ సినిమా షూటింగ్లు చేశారు. ఈ రోజు అతి దారుణంగా ఉందండి ఆ 12 గ్రామం. వీళ్ళందరూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు. ఎమ్మెల్యే అయ్యా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకే ఎంతవరకు అపాయింట్మెంట్ లేదు, నేను వెళ్ళి ఏం చెప్పలేదు. సరే ఎమ్మెల్యే వేసుకుని 11 మంత్రి దగ్గరికి అని తీసుకెళ్లారు రామానాయుడు దగ్గరికి. రామానాయుడు గారు చెప్పింది ఏంటంటే, ఏంటయ్యా 12 గ్రామాలను మీరు రాష్ట్రం అంతా మా పథకాలకు డబ్బులు వేసి వస్తున్నాం మేము. వాళ్ళు చెప్పిన మాట రికార్డ్ లైవ్ లో మాట్లాడారు, డబ్బులు వేసి వస్తున్నాం మేము, 12 గ్రామాలకు ఏదో చెప్పుకుని రోడ్డు మీద రామాకనే మేము చచ్చిపోతున్నాం సార్, తిండి లేదు, పశువులు లేవు, మేము ఎవరైనా భోజనాన్ని పిలిచి వెళ్ళే పరిస్థితి వచ్చామంటే దారుణంగా చేతరించుకున్నారు. మేము వెళ్ళి కూర్చొని మా బాధ్యత చేసిన తర్వాత ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ గారు స్పందించాడు, నేను వచ్చేస్తాను దసరా దొరుకుతుంది, వెళ్ళలేదు అనుకునేది మళ్ళీ మేము వెళ్తున్నాం అక్కడికి. తర్వాత రామానాయుడు వచ్చాడు. మొన్న వీళ్ళు అడిగారు, ఏమంటే నంబర్ 1 ఛానల్ వచ్చిన తర్వాత 3 రోజులు మా ఇక్కడే ఉండే వాళ్ళు వాళ్ళ తిండి వాళ్ళు తెచ్చుకొని మా సపోర్ట్ చేశారు, మీరు అప్పుడే మమ్మల్ని అటు చేదరించుకున్నారు అంటే నేనేదో బిజీలో అన్నానయ్యా అని అట్లా పరిశీలించి షో కూడా వెళ్ళిపోయారు. ఈ రకంగా ఈ పథకాల పేరుతో 1000 కోట్లు ఇచ్చేస్తూ ఈ రైతుల పరంగా అట్లా కొబ్బరి రైతులు చూసేది, ఇప్పుడు రోడ్లు భరిస్తుంది, చాలా దారుణంగా ఉందని పరిస్థితి. దీని మరి మీరే అంటే ఏం చేయబోతున్నారు? మేము బాధ్యతగా మేము చేసేది మేము చేస్తాం సుధాకర్ గారు, మీరు చేసేది మీరు చేయండి. నా ఉద్దేశంలో
ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ పీపుల్స్ అఫైర్. మనం చేసుకోవాల్సిందే. ప్రతిపక్షంలో ఆయన అసెంబ్లీకి రానన్నాడని చెప్పి మనం ఇంట్లో పడుకుంటే ఎట్లా? సో మన పని మనం చేసుకుందాం. ప్రజలుగా, ప్రజా సంఘాలుగా, ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉన్న మీడియాగా ముందుకు వచ్చేవాళ్ళు రండి, అందరం కలిసి నడుద్దాం అంతే. క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఉందంటారు ఏంటి అందరూ? కమ్మ అనే ఫీలింగ్ బాగా ఉంది అని ఏంటి అంటారు? నిజంగా అంటారు దాసరాముడు కాంట్రవర్సీ ఆ విషయంలో మీరు తీవ్రంగా స్పందించారండి. వాడు ఎవడో ఇట్లా మాట్లాడాడు అన్నట్టుగా. ఇప్పుడు మీరు విజయవాడ కమిషనర్ చేసినప్పుడు ఉన్న ఒక కోకొండ సత్యం అనేది మీరు దారుణంగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. మీ వల్లనే ఆయన నష్టపోయాడని ఆయన మొన్న ఎప్పుడు నేను 3-4 years బ్యాక్ ఇంటర్వ్యూలో చెప్పాడు. 5 years బ్యాక్ చేసినప్పుడు చెప్పాడు. మీ గురించి చాలా ఆరోపణలు చేశాడు. ఆయన ఎట్లాగూ ఎందుకంటే మీరు ఇట్లా ఖర్చు పెడతారు? కారణం ఏంటి? ఆయన కమిషనర్ ఉన్నప్పుడు ఆయన ఖర్చు పెట్టి ఆయన కావాల్సిన వాళ్ళని సపోర్ట్ చేసి మమ్మల్ని అంతా ఇబ్బందులు పెట్టాడు. ఎవరి మీద ఖర్చు పెడితే ఆయనంతా చూస్తారంట కదా. మీరు చట్టం ఎట్లయినా రాసుకోండి, మిస్యూజ్ చేయడం ఎట్టో మాకు తెలుసు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉందా? విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యంను ఏబీవీ ఇబ్బందులకు గురి చేయటం వెనుక ఆంతర్యమేమిటి? కాపు ఉద్యమ నేత దాసరి రాము అంటే ఏబి వెంకటేశ్వరరావుకు ఎందుకంత కోపం? కూటమి ప్రభుత్వంలో తండ్రి కొడుకుల పెత్తనం, ఆధిపత్య పోరు ఎక్కువైపోతుందని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఎందుకన్నారు? ఇలాంటి సంచలనమైన ప్రశ్నలకు రిటైర్డ్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు ఎలాంటి సమాధానమిచ్చారో తెలుసుకోవాలంటే చూడండి హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ పార్ట్ 2 నవంబర్ 22 శనివారం సాయంత్రం 5 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.